మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్ము పైకెత్తిదివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మను పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అంటున్నాడు. ఈ మాట అందరూ నాతో చెప్పండి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చూడండి, కీర్తనకారుడు క్రొత్త తైలముతో అంటబడ్డాడట. అంటబడెను అనేటువంటి మాట వ్యాఖ్యాన గ్రంథంలో ఏమని రాయబడిందయ్యా అంటే, అభిషేకించబడెను. క్రొత్త తైలముతో అభిషేకించబడెను. ఏంటండి? క్రొత్త తైలముతో అభిషేకించబడెను. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన నీవైనా నేనైనా దేవుని సన్నిధిలో క్రొత్త తైలముతో అభిషేకించబడదుము గాక. ఎందుకు క్రొత్త తైలముతో అభిషేకించబడాలి అంటే, క్రొత్త తైలముతో అభిషేకించబడాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, నిన్న ఉన్న అభిషేకం ఈ రోజుకి చాలదు. ఈ రోజు ఉన్న అభిషేకం రేపటికి చాలదు. ఏ రోజుకి ఆ రోజే దినదినము కూడా అభిషేకం మనలో వృద్ధి చెందుతూ ఉండాలి. క్రొత్త అభిషేకం మన మీదకి దిగి రావాలి. ఈ రోజు ఉన్న అభిషేకమే ఈ రోజు ఉంటే, రేపు ఉంటే ఆ అభిషేకం చాలదండి ఘనమైన కార్యాలు చేయటానికి, దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు చేయటానికి. ఈరోజు అభిషేకం రేపుడికి చాలదు. నిన్నటి అభిషేకం ఈ రోజుకి చాలదు. అందుకనే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఏం చేయాలి అంటే, అనుదినము 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 క్రొత్త తైలముతో అభిషేకించబడాలి. ఆమేన్. క్రొత్త తైలముతో అభిషేకించబడాలి. అభిషేకము ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి తల మీదకి దిగి వస్తే అభిషేకం ఏం చేస్తుంది? ఈ రోజున అభిషేకం నీ తల మీద ఉందనుకోండి, నీ పరిస్థితులు ఎలా ఉంటాయి, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ మనస్సు ఎలా ఉంటుంది అని మనము వాక్యంలో ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి మీద అభిషేకం పోయబడింది. ఏం పోయబడింది? క్రొత్త తైలముతో అభిషేకం పోయబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా మారిందో తెలుసా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఎలాగూ సెలవిచ్చాను. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే సౌలు. అందరూ చెప్పండి. సౌలు యొక్క తల మీద దైవజనుడైన సమూయేలు తైలమును పోసి అభిషేకించాడట. ఏం చేశాడండి? అభిషేకించాడు. తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడని, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని సమూయేలు సెలవిచ్చినప్పుడు సౌలు అభిషేకాన్ని పొందాడు. ఏం పొందాడని? అభిషేకాన్ని పొందాడు. అభిషేకాన్ని పొందిన తర్వాత ఆయన యొక్క జీవితంలో ఏం జరిగింది? 9వ వచనాన్ని చదువుదాం.
అతడు సమూయేలు దగ్గర నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ అభిషేకించబడిన తర్వాత సమూయేలు దగ్గర నుంచి, దైవజనుడైన సమూయేలు దగ్గర నుంచి సౌలు బయలుదేరి వెళ్ళిపోవచ్చుండగా ఏం జరిగిందో తెలుసా? తన మనసు క్రొత్త మనసు, ఏం మనసు అంట? క్రొత్త మనసు ఆయనకి అనుగ్రహించబడింది. ఆమేన్. అప్పటి వరకున్న మనసు సౌలులో లేదు. అప్పటి వరకున్న మనసు ఎలాంటిది అంటే, నేను గాడిదలను వెతుక్కోవాలి, నేను గాడిదలను వెతుక్కోవాలి, నా తండ్రి గాడిదలను వెతుక్కోవాలి అని గాడిదల కోసం ప్రయాసపడేటువంటి మనసు, భూ సంబంధమైన ఈవుల గురించి ప్రయాసపడేటువంటి మనసు ఆయనలో అంతకు ముందుంది. కానీ అభిషేకం తల మీదకి దిగి వచ్చినాక, క్రొత్త తైలం పోయబడిన తర్వాత ఆయన మనసు ఏమైందో తెలుసా? క్రొత్త మనసు అయిపోయింది. ఏ మనసు? క్రొత్త మనసు వచ్చేసిందట. ఎలాంటి మనసు? ఎలాంటి మనసు అట? అక్కడ సూచనలు కనపడినాయట. క్రొత్త మనసు వచ్చిన తర్వాత నీలోనికి వచ్చేటువంటి సూచనలు ఏంటి అంటే 10వ వచనాన్ని చూద్దాం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి దిగి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, క్రొత్త మనసు వచ్చిన తర్వాత తనలో ఉన్నటువంటి సూచన ఏంటో తెలుసా? సౌలు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? మనం నేర్చుకోవలసిన పాఠం, క్రొత్త మనసు రాగానే ఆయన సహవాసం మారింది. ఏం మారిందండి? మొదట గాడిదలను ఎతుకుతాను, గాడిదల కోసం వెళ్ళాలి అనుకున్నటువంటి సౌలు యొక్క జీవితంలో అభిషేకం దిగి రాగానే ఏం జరిగిందో తెలుసా? క్రొత్త మనసు వచ్చింది. ఏ మనసు వచ్చిందని? క్రొత్త మనసు వచ్చేసింది. దైవజనుల సమూహంతో కలిశాడు. ఎవరితో కలిశాడండి? దైవజనుల సమూహంతో కలిశాడు. ఆయన సహవాసం మారింది. క్రొత్త మనసే కాదు, ఆయన సహవాసం మారింది. ఆయన సహవాసం మారి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రకటన చేస్తున్నాడట, ప్రవచిస్తున్నాడట. ఏం చేస్తున్నాడండి? ప్రకటన చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. దైవజనులతో కలిసి ఆయన ప్రవచిస్తున్నాడు. చూసిన వారందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూసి, కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా? ఏమన్నారండి? సౌలు ప్రవక్తలతో ఉన్నాడా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో కూడా క్రొత్త అభిషేకం వచ్చినప్పుడు, నీ తల మీద అభిషేకం దిగి వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగే సూచనలు ఏంటయ్యా అంటే, నీవు క్రొత్త మనస్సు వస్తుంది. ఏమొస్తుందని? క్రొత్త మనస్సు అనుగ్రహించబడుతుంది. క్రొత్త మనస్సు అనుగ్రహించబడినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నీ సహవాసం మారుతుంది. ఏం మారుతుందని? నీ సహవాసం మారుతుంది. నీ జీవితంలో ఎలా ఉంటావయ్యా అంటే, నీవు ప్రకటన చేసేవాడుగా ఉంటావు. అప్పటి వరకు చేసిన పనులు మానేసి, అప్పటి వరకు సౌలు ఏ ఉద్దేశంతో సమూయేలు దగ్గరికి వెళ్ళాడు? గాడిదల కొరకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గాడిదల కొరకు వెళ్ళాడు. గాడిదల కొరకు వెళ్ళాడు. గాడిదల మీద మనసు పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దైవజనుల ప్రవక్తల సమూహంతో కలిసి ప్రకటన చేస్తున్నాడట. క్రొత్త అభిషేకం ఆయన మీదకి దిగి వచ్చిందట. బలముగా ఆత్మ దిగిరాగానే ప్రవక్తలతో కలిసి ఆయన ప్రకటన చేస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున అభిషేకం నీ మీద ఉంటే నీ జీవితంలో కూడా క్రొత్త మనసు వచ్చును గాక, క్రొత్త మనసు వచ్చును గాక. పాప భూయిష్టమైనటువంటి వాటి మీద నీ మనసు ఉండకుండా, పాప భూయిష్టమైన వాటి మీద నీ మనసు ఉండకుండా, ఆత్మ సంబంధమైన వాటి మీద నీ మనసు నిమగ్నమై ఉండును గాక, నీ మనసు నిమగ్నమై ఉండును గాక.
నిజంగా చూడండి, సౌలు యొక్క జీవితంలో సూచనలు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయండి? సూచనలు కనపడుతున్నాయి. ఈ రోజున మరి నీ జీవితంలో కూడా అభిషేకాన్ని పొందుదువుగాక. క్రొత్త తైలంతో నా దేవుడు నిన్ను అంటునుగాక. క్రొత్త తైలంతో నిన్ను అభిషేకించునుగాక. అభిషేకం ఎప్పుడైతే నీ మీదకు వస్తుందో నీ మనసు మారుతుంది. ఏం మారుతుంది? నువ్వు చేసే పని మారుతుంది. చూడండి, బైబిల్లో ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలు వారి మీద యెహోకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు చదువు కరెక్ట్గా. నేను చదువుతాను, వినండి. షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఆమేన్. ఇక్కడ దేవాతి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకం చేయి, నీకు మారుగా ప్రవక్తగా అయి ఉండటానికి షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయమని చెప్పాడు. ఇక్కడ దైవజనుడు ఆజ్ఞ మేరకు బయలుదేరి షాపాతు కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా అప్పటి వరకు ఏం చేస్తున్నాడు అంటే, దైవజనుడైన ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళేసరికి ఎలీషా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన తన పొలములో 12 అరకల ఎడ్లను దుక్కు దున్నుతూ ఉన్నాడు. 12వ అరక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? 12వ అరకను తోలుచున్నాడట. అరక అంటే ఏంటో తెలుసా? నాగలి. ఏంటండి? నాగలి. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. అరక అంటే నాగలి. తన పొలములో 12 నాగళ్ళు దున్నుతున్నాయి. 12వ నాగలి ఎవరు తోలుతున్నాడు అంటే ఎలీషా తోలుతున్నాడు. ఎలీషా తోలుతా ఉంటే ఏలియా వచ్చి ఏం మాట్లాడకుండా తన మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేసాడు. ఎవరి మీద? ఎలీషా మీద వేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ దుప్పటి తన మీద పడగానే ఏం జరిగిందంటే వెంటనే ఆ నాగల్ని విడిచిపెట్టేశాడు. ఏం చేశాడని? నాగల్ని విడిచిపెట్టేశాడు. దైవజనుడు ఎన్మల పడి పరిగెడుతూ ఉన్నాడు. ఏలియా ఏం మాట్లాడకుండా దుప్పట వేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దుప్పటి వేసి తిరిగి వెళ్ళిపోతుంటే ఎలీషాకి అర్థం కావట్లా. ఎలీషా చేసే పని నాగలు తోలుతా ఉన్నాడు, పొలం దున్నుతా ఉన్నాడు. ఒక పని మీద పొలాన్ని దున్నుతున్నాడు. తన పొలాన్ని సేద్యపరచాలని ఆయన పొలం దున్నుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? పొలం దున్నుతున్నప్పుడు అభిషేకం ఆయన మీదకి వచ్చింది. దుప్పటి ద్వారా ఎలీషాని ఏలియా అభిషేకించాడు. ఆమేన్. అభిషేకం చేయగానే ఏం జరిగిందో తెలుసా? ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఏలియా వెనకాల ఎలీషా వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎలీషా వెళ్ళిపోతున్నాడు. దైవజనుడా ఏమంటున్నాడండి? దైవజనుడా అనుకుంటా వెళ్ళిపోయి, అయ్యా ఒక్కసారి నాకు అవకాశం, నా ఇంటికి వెళ్తాను. ఏమంటున్నాడండి? 20వ వచనాన్ని చదవండి. 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదను అని చెప్పి అతని సెలవు అడగగా, పోయి రమ్ము,
నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. దైవజనుడు ఏం చెప్తున్నాడు? నా వలన నీకు నిర్బంధం లేదయ్యా, నేను నిన్ను నిర్బంధం చేయనయ్యా, పోయిరా. ఆయన ఏమంటున్నాడు? అయ్యా ఒక్కసారి అవకాశం, మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను. ఏమంటున్నాడని? ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అని చెప్పి అక్కడ నాగల్ని ఏం చేశాడో తెలుసా? తీసుకెళ్ళి ఆ నాగల్ని ముక్కలుగా చేసి తోలుతున్న ఎడ్లను వధించి అక్కడ భోజనాలు పెట్టేసి, అక్కడ ఉన్న వారందరికీ భోజనాలు పెట్టేసి దైవజనుని వెంబడించి, ఎవరినండి? దైవజనుని వెంబడించాడు. చేస్తున్న వ్యవసాయాన్ని విడిచిపెట్టేశాడు. చేస్తున్నటువంటి పొలం దున్నుతున్న పని వదిలేశాడు. ఆ రోజున ఆయనలో కొత్త మనసు వచ్చింది. ఏం చేసిండో తెలుసా? ఇక దైవజనుని వెంబడించడం మొదలుపెట్టాడు. ఎప్పటి వరకు వెంబడించాడో తెలుసా? ఏలియా అగ్నిరథంలో కొనిపోయే వరకు ఏలియాను విడిచిపెట్టలేదండి, వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు. ఏలియా పలుసార్లు నువ్వు నా ఎనమాల రావద్దు అంటే, అయ్యా మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. ఏమన్నాడని? మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని ఆయన వెంబడిస్తున్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో నిజంగా అభిషేకాన్ని నువ్వు పొందితే భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండదుగా. పర సంబంధమైనటువంటి మనసు, దేవుని సంతోషపరచాలని, దేవుని పరిచర్య కొరకు దైవ సేవకుల సమూహంతో నువ్వేం చేస్తావో తెలుసా? నీ జీవితం ముడిపడి ఉంటుంది. ఏముంటుందండి? నీ జీవితం ముడిపడి ఉంటుంది. నువ్వు చిన్నపిల్లలు లాగే ఉంటాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఆటంకపడుతున్నారు మీరు. ఆయన మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినవలసింది పోయి పిల్లలను గెలుపు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో కొత్త మనస్సు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అతడు చేస్తున్న పనుల మీద తన మనస్సు ఉండదు, దైవ సంబంధమైనటువంటి వాటి మీద అతని దృష్టి నిలుస్తుంది. ఆమేన్. లోక సంబంధమైన విడిచిపెట్టేశారు. మీరు చూడండి, సౌలుని మీరు చూస్తే, సౌలు ఎందుకోసం వచ్చాడు దైవజనుడి దగ్గరికి? తన గాడిదలు పోయినాయి, అయ్యా గాడిదలు దొరుకుతాయా, అవి ఏ ప్రాంతంలో ఉంటాయి అని దైవజనుడి దగ్గరకి విచారణ చేతానికి వస్తే, దైవజనుడేమో అతని మీద తైలం పోసి అభిషేకించి నిన్ను రాజుగా చేశాడు, తన ప్రజల మీద అధికారిగా ఉంచుకున్నాడు అని చెప్పాడు. ఆయన మనసు ఏం జరిగిందో తెలుసా? మారింది. క్రొత్త మనసు వచ్చిందట. ఏమొచ్చింది? క్రొత్త మనసు వచ్చిందట. ఇక్కడ ఎలీషాను చూస్తే, ఎలీషా చేస్తున్న పని ఏంటి? నాగలి దున్నుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? విచిత్రం ఏంటయ్యా అంటే, భూ సంబంధమైన వ్యవసాయం చేస్తున్నాడు, కానీ అభిషేకం దిగి వచ్చిన తర్వాత పర సంబంధమైనటువంటి, పరలోక రాజ్య సంబంధమైనటువంటి వ్యవసాయాన్ని చేశాడు. ఆమేన్. ఆయన దేవుని రాజ్య స్థాపన కొరకు పని చేశాడు. మరి ఈ రోజున నీ జీవితంలో కొత్త అభిషేకం నీలో ఉందా? ఎప్పుడైనా అభిషేకం కొరకు ప్రార్థన చేసావా? బాప్తీసం తీసుకున్నావు, రక్షణ పొందావు, కొన్ని సంవత్సరాలుగా సంఘంలోనే ఉంటున్నావు. అభిషేకం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ దావీదు అంటున్నాడు, క్రొత్త తైలముతో నా దేవుడు నా తలాంటి ఉన్నాడు. ఏమంటున్నాడండి? క్రొత్త తైలముతో నా తల అంటి ఉన్నాడు అంటున్నాడు. ఎందుకు క్రొత్త తైలం, ఎందుకు క్రొత్త అభిషేకం అంటే, రేపటి కోసం నువ్వు దేవుని కోసం రేపు కొత్త పనులు చేయటానికి నూతన అభిషేకంతో నింపబడాలి. మరి ఈ రోజున నీ జీవితంలో అభిషేకంతో నింపబడ్డావా? అభిషేకం దిగి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ మనస్సు మారుతుంది.
నీ క్రియలు మారతాయి. ఏం మారతాయి? క్రియలు మారతాయి. నీ మనస్సు మారుతుంది. నువ్వు అప్పటి వరకు చేసిన పనులు ఇక మీదట చేయవు. ఏం చేస్తావో తెలుసా? దైవ సంబంధమైనటువంటి దేవుని నామ ఘనత కొరకు ఏది చేయాలో ఆ పనిని నీవు చేసేవాడగా ఉండుగాక. మరి ఈ రోజున దేవుడు నిన్ను క్రొత్త తైలముతో అభిషేకించునుగాక. చూడండి, ఒక వ్యక్తి మీద అభిషేకం ఉన్నప్పుడు తన క్రియలన్నీ కూడా మారిపోయినాయి. ఎలీషా వ్యవసాయం చేయటం మానేశాడు. సౌలు గాడిదల వెంట తిరగటం మానేశాడు. వీటెనక మళ్ళా గాడిదల వెంట తిరగటం మానేశాడు. ఇప్పుడు దేవుని ప్రజల్ని ఎలా రక్షించాలా, దేవుని యుద్ధాలు ఎలా చేయాలా, దేవుని పక్షాన ఎలా యుద్ధాలు చేయాలి, తన ప్రజలను రక్షించాలి అని ఒక అభిషేకంతో నింపబడ్డాడు సౌలు. అలాంటి అభిషేకం నీవు కూడా పొందుగాక. నిజంగా ఒక వ్యక్తి అభిషేకించబడినప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? మరొక వ్యక్తిని మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. ఒక రోజున దైవజనుడు అయిన అహరోను మీద తైలం పోయబడిందండి. ఏం పోయబడింది? బాగా వినండి. తైలం పోయబడినప్పుడు, ఆయన తల మీద తైలం పోయబడినప్పుడు ఆ తైలమట గడ్డం మీదగా కారుతూ తన అంగీ అంచుల వరకు దిగజారిందట. ఏం జరిగిందండి? అంగీల అంచుల వరకు తల మీద పోయబడిన ఆ యొక్క తైలము ఎక్కడ వరకు దిగింది అంటే అంగీల అంచుల వరకు. ఇప్పుడు మనము ప్యాంటు షర్ట్లు వేసుకున్నాం. ఏం వేసుకున్నామండి? ప్యాంటు షర్ట్లు వేసుకున్నాము. కానీ ఇశ్రాయేలీయులు ఏం వేసుకునేవాళ్ళు తెలుసా? యాజకులు ఏం వేసుకునేవాళ్ళు తెలుసా? ఏం వేసుకునేవాళ్ళు? అంగీలు. పైనుంచి కింద వరకు కాళ్ళ వరకు అంగీ ఉంటుంది. ఆ అంగీల యొక్క అంచుల వరకు దిగజారిందట. ఆమేన్. అలా దిగజారినప్పుడు సియోను కొండ మీద ఉన్న హెర్మోను మంచు వలె అది దిగజారినప్పుడు అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవము ఉండునుగాక అని దేవుడు ఆజ్ఞాపించిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం. 133వ కీర్తన 2వ వచనం నుంచి చదువుదాం. అతని తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారిన అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును ఏంటంట? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడట? యెహోవా సెలవిస్తున్నాడట. ఏమని? ఆశీర్వాదమును శాశ్వత జీవము అక్కడ ఉండాలి. ఎక్కడండి? ఎక్కడంటే అభిషేకం పొందిన వారు ఏం కలిగి ఉంటారో తెలుసా? ఐక్యత కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? అభిషేకం నీ మీద ఉంటే నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది. అభిషేకం నీలో ఉంటే నీ సంఘంలో ఐక్యత ఉంటుంది. నీ అభిషేకం నీలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ తోటి విశ్వాసులతో ఐక్యత కలిగి ఉంటావు. ఆ ఐక్యత నిన్నేం చేస్తుందో తెలుసా? ఆశీర్వాదానికి నడిపిస్తుంది. ఆ ఐక్యత నిన్నేం చేస్తుందో తెలుసా? శాశ్వత జీవానికి నిన్ను నడిపించేదిగా ఉంటుంది. మరి ఈ రోజున అటు ఐక్యత నువ్వు కలిగి ఉంటున్నావా? ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అభిషేకం లేదు. ఏం లేదండి? అభిషేకం లేదు. అందుకనే నీ మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఇతరులతో కలవలేవు, ఇతరులతో సంతోషంగా ఉండలేవు, ఇతరులను చూసి సంతోషించలేవు, ఇతరులు చేస్తున్నటువంటి కార్యాలను చూసి నువ్వు సంతోషించలేవు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే
దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఇతరుల ఎదుగుదలే నీ ఎదుగుదల అని నువ్వు సంతోషించగలుగుతావు. ఆమేన్. ఏం చేయగలుగుతావు? ఇతరుల ఎదుగుదలే నా ఎదుగుదల అనుకుంటావు. ఇతరులు సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉండగలుగుతావు. నీలో దేవుని ఆత్మ లేకపోతే ఇతరులు ఎదుగుతూ ఉన్నారనుకో, నీలోకి ఏమొస్తుందో తెలుసా? అసూయ వచ్చేద్దాం, ద్వేషం వచ్చేద్దాం. నీలో ఏమొచ్చేద్దాయి అంటే అదొక రకమైనటువంటి దురాత్మ నీలోకి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? వారవలేనితనం. ఏ తనం అండి? వారవలేనితనం. ఎందుకంటే వారవలేనితనం దేందో తెలుసా? అపవాదిది. నువ్వు దేవుని రూపంలో ఉంటావు, దేవుని ఆత్మ నీలో ఉంటది. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు, నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటావు. ఆడేం చేస్తాడో తెలుసా? వారవలేడు. వీడు కూడా నాకంటే వెనకమాల పుట్టినోడు, మట్టితో చేయబడినాడు. దేంతో చేయబడినాడు? మట్టితో చేయబడినాడు. వీడేమో దేవునితో సమీపంగా ఉంటున్నాడు, దేవుడేమో ఈయన్ని ప్రేమిస్తున్నాడు. అతడి చేతి పనులన్నింటి మీద ఈడికి అధికారం ఇచ్చాడు. చూడు, నేను ఎప్పుడో పుట్టాను, నేను కూతంతా హెచ్చించుకుంటే నేను దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఉంటే అక్కడి నుంచి నన్ను పడవేశాడు. అక్కడి నుంచి నన్ను పడవేసేసాడు. వీడు మనుషుడు చూడు ఎంత దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవునిలాగానే ఉన్నాడు, దేవుని మహిమతో నింపబడ్డాడు, దేవుని అధికారాన్ని పొందుకుంటున్నాడు, దేవుని ప్రేమను పొందుకుంటున్నాడు అని అపవాది ఏం చేస్తుందో తెలుసా? నీ మీద అసూయ పడుతుంది. ఏం పడుతుందండి? నీ మీద అసూయ పడుతుంది. వారవలేదు నిన్ను చూసినప్పుడు, అది వారవలేదు. అందుకే నువ్వు పతనం అయిపోవాలని, అందుకే నువ్వు దేవునికి దూరం అయిపోవాలని దేవుడు నిన్ను ఎలా ద్వేషిస్తాడో ఆ కార్యాలని నీ ద్వారా చేపిస్తా ఉంటాడు. ఎందుకనంటే వాడు వారవలేడు. దేవుని ప్రేమను నువ్వు పొందుకోవటం వాడు వారవలేడు. ఈ రోజున దేవుని అభిషేకాన్ని కూడా పొందిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇతరులు సంతోషంగా ఉండాలి, ఇతరుల యొక్క బాగుండాలి, ఇతరుల యొక్క క్షేమంగా ఉండాలి, ఇతరులు డెవలప్ అవుతే నీ మనసు ఏం చేస్తుందో తెలుసా? దేవుని మహిమపరుస్తుంది, దేవుని ఘనపరుస్తుంది. ఈ రోజున అలా జరగట్లేదంటే, నీ మనసులో అలా జరగట్లేదు అంటే దేవుని ఆత్మ నీలో లేదు, దురాత్మ ఉంది. ఏముందండి? దురాత్మ ఉంది కాబట్టి వారవలేకపోతున్నావు. దురాత్మ ఉంది కాబట్టి అసూయ పడుతున్నావు. దురాత్మ ఉంది కాబట్టి నీ జీవితంలో ఏం చేస్తున్నావు తెలుసా? ఇతరులను చూసి మత్సర పడుతున్నావు. నీకు ద్వేషం ఎందుకు వస్తుంది? నీలో నిజంగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తే సంతోషించేవాడుగా ఉంటావు, ఆనందించేవాడుగా ఉంటావు. అప్పుడే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించి శాశ్వత జీవాన్ని ఎత్తాడు. ఏమెత్తాడని? క్రైస్తవ జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదంటే, ఎందుకు శాశ్వతమైన జీవాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారంటే, ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరిని చూసి ఒకరు ద్వేషిస్తూ ఉంటారు, ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? మత్సరపడతా ఉంటారు, ఒకరిని చూసి ఒకరు వారవలేనితారు. ఈతనవని ఈ బుద్ధి అంతా ఎవరిదంటే అపవాది. ఎందుకంటే చూడండి, దేవుని పోలికలో ఉన్న నిన్ను చూసి ఆడి ఎంత అసూయ పడతాడో, దేవుని జీవం కలిగిన నిన్ను చూసి ఎంత అసూయ పడతాడో, దేవుని చేత ప్రేమించబడుతున్న నిన్ను చూసి వాడు ఎంత అసూయ పడతాడో తెలుసా? ఎంత అసూయ పడతాడంటే, నిన్నగాక మొన్న వచ్చినాడు. మనం కూడా అంటాం, ఎనమాలు వచ్చిన చెవులు ముందున్న కొమ్ముల కంటే ఎనమాలు వచ్చిన చెవులు, అంతేనా? ముందు వచ్చిన చెవుల కంటే ఎనమాలు వచ్చిన చెవులు ఏమైనాయట? కొమ్ముల కంటే, చెవుల కంటే కొమ్ములు గట్టి అంట. ఇదిగో నిన్నగా మొన్న వచ్చినోడు ప్రాధాన్యత పొందుతున్నాడు. సంఘంలో నేను ఎప్పుడు నుంచో ఉన్నా, ఎందుకంటే ఉన్నావు వాస్తవమే, కానీ ఏం లేదు తెలుసా? ప్రేమ లేదు. ప్రేమ లేదు, ఇతరులను చూసి కలుపుకునే మనస్తత్వం లేదు. ఎంతవరకు నిన్నే ప్రేమించాలి, నేనే ఉండాలి అనే మనస్తత్వం నీలో ఉంటే నిన్ను ఏలుబడి చేసేది ఏంటో తెలుసా? దురాత్మ. ఏంటండి? దురాత్మ. మంచి ఆత్మ కాదు, దేవుని ఆత్మ కాదు,
దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఎలా ఉంటాడు అంటే ఐక్యత కలిగి ఉంటాడు. ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఆశీర్వాదమును, శాశ్వత జీవం అక్కడ ఉండాలట. దేవుడే సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అవ్వా, నన్ను నీ ఆత్మతో నింపండి. ఐక్యత కలిగే మనస్సు. ఏ మనసు? ఐక్యత కలిగే మనసు. ఇతరులను నేను కలిసిపోవాలి. కలిసిపోమంటే లోకస్తులతో కలిసిపోమని కాదు. మనం కలిసిపోమంటే మీరే చెప్పారు కదా అయ్య గారు, అందరితో ఐక్యంగా ఉండమని. తాగుబోతుడితో, వ్యభిచారితో, జూదగాడితో నువ్వు జతలేసుకుని తిరగమని చెప్పట్లా. పరిశుద్ధులతో జత చేసుకుని తిరుగు. ఆమేన్. దేవుని ఇష్టానుసారమైన వారితో నువ్వు జత కలిగి ఉండవు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. ఒకరిని చూసి ఒకరు వారవలేని స్థితి. అప్పుడు ఏం పని చేస్తుందో తెలుసా? మనం అనుకుంటాం దేవుడు పని చేస్తున్నాడు అనుకుంటాం. కానీ నీళ్ళు పనిచేసేది దేవుడు కాదు, దెయ్యం, దురాత్మ. దురాత్మ దురాత్మ ఉంటే వారవలేని తనం అవుతుంది, అసూయ పోతుంది, ద్వేషం అవుతుంది, పగ కలిగి ఉంటాం. ఈ రోజున అటి మనసు నీ నుండి ప్రభు తీసివేయునుగాక. తన మనస్సుతో నిన్ను నింపునుగాక, తన ఆత్మతో నిన్ను నింపునుగాక, క్రొత్త తైలంతో నిన్ను అభిషేకించునుగాక. అభిషేకించుకున్న వెంటనే ఏం కలిగి ఉంటావు తెలుసా? ఐక్యత కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? ఐక్యత కలిగి ఉంటావు. ఐక్యత కలిగి ఉంటావు. ఈరోజు నేను ఐక్యత లేదంటే నీలో పనిచేస్తున్నది ఏంటో తెలుసా? దురాత్మ. దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ కాదు. అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం తన గడ్డం మీద నుంచి దిగజారి అంగీల యొక్క అంచుల వరకు చేరింది. అంచుల వరకు చేరింది. అలాంటి అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. అలాంటి అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. మరి దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డావా? నింపబడితే నీ అన్నదమ్ములతో సమాధానం ఎందుకు ఉండదు? నీ అక్క చెల్లెలతో సమాధానం ఎందుకు ఉండదు? నీ తోడుకోళ్ళతో, నీ అత్తమామలతో ఎందుకు సమాధానం ఉండట్లేదు అంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడలా, దురాత్మతో నింపబడ్డావు. దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? విడదీస్తాడు. ఏం చేస్తుందని? వాడు ఏం చేశాడు? ఏదేను తోటలోనికి వెళ్ళి దేవునితో ఉన్న సహవాసాన్ని, అవ్వ ఆదాం దేవునితో సహవాసం చేసే వారిని దేవుని సహవాసం నుంచి విడదీసింది. ఏం చేసిందండి? దేవుని సహవాసం నుంచి విడదీసింది. జీవాన్ని కోల్పోయి మరణం వచ్చేటట్లుగా చేసింది. ఇదిగో ఈ పండు తింటే మీరు చావరు, మీరు దేవతలు అయిపోతారమ్మాయే అని చెప్పగానే అవ్వ వెనక ముందు ఆలోచించకుండా తినకూడని పండు, మంచి చెడలు తెలియచేసే పండును తినేసింది. తినటానికి ప్రేరేపించింది ఎవరు? సాతాను. దేవుని సహవాసం నుండి, దేవుని ప్రేమ నుండి వారికి దూరం చేసేసింది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి చెల్లెమ, నువ్వు గమనించు. నీ ఇంటిలో విభేదాలు కలుగుతున్నాయి అంటే నేను వాడుకుంటున్నది దేవుని ఆత్మ కాదు, దురాత్మ. ఏంటండి? దురాత్మ. దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఐక్యపరుస్తుంది. ఏం చేస్తుందండి? ఐక్యపరుస్తుంది. కుటుంబం అంతా ఐక్యంగా ఉండాలి. తల్లి బిడ్డలు, అన్నదమ్ములు అందరూ కూడా ఐక్యంగా ఉండాలని చూస్తుంది. కానీ నీవు వారికి వేరుగా ఉండాలనుకుంటున్నావు. చూసేవా? ఆ మనసే దురాత్మ. ఆ మనసే నీకు కలగచేసేది దురాత్మ. దురాత్మ ప్రేరణతో నీవు అలాగూ ప్రవర్తిస్తున్నావు. దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఐక్యతను కలగచేస్తుంది. ఏం కలగచేస్తుంది? ఐక్యతను కలగచేస్తుంది. ఈ రోజున మరి నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మ ఏంటి? దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నాకు విందును ఏర్పరచావు, నా గిన్నె నా తలపైన నా తలను నూనెతో అంటావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమంటాడండి? నా గిన్నె నిండి
పొర్లుచున్నది. చూడండి, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ శత్రువుల ఎదుట నువ్వు విందును దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్ చెప్పు. అంటే నీ శత్రువులను నీకు మిత్రులుగా దేవుడే చేస్తాడు. ఆమేన్. తర్వాత నీ గిన్నె నిండుతుందట. ఏమవుతుంది అమ్మా? గిన్నె నిండుతుందట. ఏం నిండుతుంది? గిన్నె నిండుతుందంట. గిన్నె నిండకపోవటానికి కారణం ఏంటి? అభిషేకం లేదు. ఏం లేదండి? అభిషేకం లేదు. అభిషేకం లేదు నీ తల మీద. నీ తల మీద అభిషేకం ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సమృద్ధి అయిన జీవాన్ని, సమృద్ధి అయిన పరిస్థితులను దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. నువ్వు అనుకుంటావు ఎలా చేస్తాడో, అది మనకు తెలియదు. ఎందుకనంటే దేవుని కార్యాలు మనకి అంతుబాటు, మన హృదయానికి గోచరం కాదు. గోచరం కాదు. నీ గిన్నె ఎలా నిండిందంటే ఏం చెప్తావు? సారైపోతే ఎదవరాలు పట్టిడే పిండి ఉందండి. ఎంత? పట్టిడి పిండి ఉందన్న. మరి 3.5 సంవత్సరాలు ఎలా పోషించబడింది? దాంట్లో నుంచి తీతుంది మళ్ళీ వస్తుంది, దాంట్లో నుంచి తీతుంది మళ్ళీ వస్తుంది, దాంట్లో నుంచి తీతుంది మళ్ళీ వస్తుంది. ఎప్పుడు చూస్తే అప్పుడు పిండి ఉంటుంది. ఏముంటుందండి? పిండి తీసినప్పుడు మాత్రం, వెళ్ళినప్పుడు తీసేటప్పుడు తీసేస్తుంది. మళ్ళీ చూస్తే గిన్నె అట్లాగే ఉంటుంది, పిండి అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఎన్ని సంవత్సరాలు? కొంచెమే, బుడ్డిలో కొంచెమే నూనె ఉందండి. మరి నూనె ఉపయోగిస్తే ఎంతసేపు ఉంటుంది అమ్మా? ఒక 100 గ్రాములు నూనె ఉందండి. కూర వండేసావు, నూనె పోసేసి కూర వండేసావండి. ఏం జరుగుతుంది? తర్వాత ఏం జరుగుతుంది? ఖాళీ అయిపోద్దిగా. కానీ ఖాళీ అవలా. కారణం ఏంటో తెలుసా? అక్కడ అభిషేకం ఉంది. ఆ ఇంట్లో అభిషేకం ఉంది, దేవుని అభిషేకం ఉంది కాబట్టి ఆ గిన్నె నిండి పొర్లుతుంది. ఆమేన్. ఈ రోజున నీ తల మీద దేవుని అభిషేకం దిగి వస్తే నీ గిన్నె నిండుతుంది. ఏం నిండుతుంది? నువ్వు ప్రార్థన చేయవలసింది ఆస్తులు అంతస్తులు అని కాదు. ప్రభువా నీ అభిషేకం నాకు, నీ అభిషేకం నాకు, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అంటే, ఆత్మ నింపుదల నీలో ఉంటే ఆశీర్వాదం వచ్చేది, శాశ్వత జీవం వచ్చేది. నీ గిన్నె నిండి పొర్లిపారి అభిషేకం నీ మీదకి దిగి వచ్చాడు. కానీ మరి నీ తల మీద అభిషేకం ఉందా? నీ తల మీద అభిషేకం ఉందా? నీ తల మీదకి ఎప్పుడైతే అభిషేకము దిగి వస్తుందో ఆ రోజు నీ జీవితంలో సమృద్ధి అయిన జీవం ఉంటుంది. సమృద్ధి అయినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉంటాయి. లేకపోతే చాలిన బ్రతుకులే, చాలని బ్రతుకులే. కప్పుకోవటానికి దుప్పటి చాలట్లేదండి, పడుకోవటానికి మంచం చాలట్లేదండి, తిన్నా కూడా ఆకలి తీరట్లేదట, తాగిన దప్పిక తీరని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితులు మన కుటుంబంలో ఉన్నాయి? ఎందుకంటే అభిషేకం లేదు. ఏం లేదండి? అభిషేకం లేదు. అభిషేకం నీ మీద ఉంటే దేవుడు అంటున్నాడు నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది. దావీదు చెప్తున్నాడు నా గిన్నె నిండి పొర్లి పారుతుంది. ఏమంటున్నాడండి? మరి ఆ అనుభవానికి నీవెప్పుడొస్తావు? దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతా ఉంటే నీ గిన్నె నిండుతుంది అనుకున్నావా? అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. ఈ 50 దినాల ఉపవాస కోడికలో నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే నన్ను అభిషేకంతో నింపు. దేంతో నింపాలి? అభిషేకంతో నింపితే ఐక్యత నీ కుటుంబంలో వస్తుంది. నీకు నీ భర్తకు మధ్యన ఐక్యత వస్తుంది. నీకు నీ పిల్లల మధ్య ఐక్యత కలుగుతుంది. నీకు నీ తోడుకోళ్ళ మధ్యన ఐక్యత కలుగుతుంది. ఐక్యత ఉంటుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవం ఆటోమేటిక్గా నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఆమేన్. నీవు ఎప్పుడైతే అభిషేకం పొందుతావో సమృద్ధి అయిన జీవాన్ని కూడా నా దేవుడు నీకు ఇస్తాడు. నీ గిన్నె పొర్లు దాంట్లో కొంచెమే ఉండొచ్చు, కానీ నీ అవసరతలు మాత్రం తీరకుండా ఉండవు. నువ్వు చూస్తూ ఉంటావు, ఇది ఎలా జరిగింది, దీన్ని నేను ఎలా కట్టగలిగాను, వీళ్ళకి ఎలా ఇవ్వగలిగాను, నీకే తెలియదు. అబ్బురిపోతూ ఉంటావు, ఆశ్చర్యపడుతూ ఉంటావు. కానీ దేవుడు సహాయం చేస్తాడు. నీ దగ్గర కొంచెమే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ నీ అవసరతలన్నీ తీరుతాయి. ఏం తీరుతాయి? అవసరతలన్నీ తీరతాయి. అదే దేవుని అభిషేకం.
మానవ శక్తికి ఆ, అర్థ అర్థం కాకుండా అతీతమైన కార్యాన్ని చేసేదే అభిషేకం. ఆ అభిషేకం నీకు కావాలి. ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. అందుకేది ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, క్రొత్త తైలముతో నా తలాంటి ఉన్నావయ్యా. ఆయన ఆ కీర్తన ఎప్పుడు పాడుతున్నాడో తెలుసా? సబ్బాతు దినాన. ఇప్పుడు అంటే విశ్రాంతి దినాన దేవుడు చేసిన మేలులన్నీ తలపోస్తూ ఆయన స్తుతిస్తూ ఆ కీర్తన రాశాడు. ఆ కీర్తన రాశాడండి. 92వ కీర్తన దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ రాసిన కీర్తన. ఆయన ఆయన మహిమపరుస్తూ ఆయన చేసిన కార్యాలన్నీ ఒక్కోటి తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. ఆ స్తుతిస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, క్రొత్త తైలంతో నువ్వు నా తలంటేవయ్యా. గొరుపోతు కొమ్ము హెచ్చించినట్లుగా నా కొమ్మని హెచ్చించావు. అంటే కొమ్మ అనేది కుమారునికి సాదృశ్యం. ఏంటండి? కుమారునికి సాదృశ్యం. ఇక్కడ అంటాడు, క్రొత్త తైలంతో నా తల అంచేను. ఒకటి, అభిషేకం పొందితే నీ జీవితంలో క్రొత్త మనసు వస్తుంది. నీవు చేసే పనులు మారతాయి. ఏం మారతాయి? నీ పనులు మారతాయి. అభిషేకం దిగి వచ్చినప్పుడు ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత ఆశీర్వాదమును, శాశ్వత జీవం ఉండాలి. అందుకే మనం ఎవరితోనైనా ఎట్లా ఉండాలో తెలుసా? సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుని, ఒకరి మీద కోపాన్ని పెంచుకుంటే దేవుని నుంచి నువ్వు దూరం అయిపోతావు. దేవుని అభిషేకం నీకు దూరం అయిపోతుంది. దేవుని యొక్క దీవెన దూరం అయిపోతుంది. శాశ్వత జీవం అంటే పరలోక రాజ్యం దూరం అయిపోతుంది. నువ్వేం చేయాలి తెలుసా? ఐక్యత కలిగి ఉండటాన్ని నువ్వు నేర్చుకున్నావు కాక. మరో మాట చెప్పన, దేవుని అభిషేకం నీ మీద క్రొత్త తైలం. ఏ తైలం అండి? క్రొత్త తైలంతో నన్ను అభిషేకించాడు అని. క్రొత్త తైలం ఏం చేస్తుంది? క్రొత్త తైలం ఏం చేస్తుంది అంటే నీ ఆత్మదీపాన్ని వెలిగిస్తుంది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ 10 మంది కన్యకల గురించి ప్రభు చెప్పాడు. ఎంతమంది అట? 10 మంది కన్యకలు. కన్యక అంటే అర్థం ఏంటో తెలుసా? అపవిత్రత అంటనిది. ఆమేన్. అపవిత్రత అంటనిది. ఈ 10 మంది కూడా కన్యకలే. ఏర్పాట్లోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారని? ఏర్పాట్లోకి వచ్చారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్తూ ఉన్నారట. ఎక్కడికి చెప్పండి? పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళుతున్నారు. ఒక చోటకి వెళ్ళారు. ఇక్కడికి పెండ్లి కుమారుడు వస్తాడు, ఇక్కడ స్టే చేయండి, ఇక్కడ మనం ఉందాం అని అక్కడ నివాసం చేస్తా ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తానన్న గడియలో రాలా. ఈ 10 మంది బయలుదేరి వెళ్ళేటప్పుడు 5 మాత్రం వాళ్ళ యొక్క బుడ్డిల్లో నూనెని నింపుకుని ఒక చేత్తో దివిటీని, మరో చేత్తో నూనె బుడ్డిని పట్టుకుని వెళ్ళారు. ఏం పట్టుకుని వెళ్ళారని వీళ్ళు అనుకుంటున్నారు, మిగిలిన 5 వీళ్ళు ఎంత తెలివి తక్కువ. దివిటీ పట్టుకుని వెళితే సరిపోద్ది కదా, పెండ్లి కుమారుని ఎదుర్కోవచ్చు కదా, ఎక్స్ట్రా వీళ్ళు ఎందుకు బొరుగు మోతున్నారు, వీళ్ళకేం పని పాటలేదు, ఎక్స్ట్రా చేస్తున్నారు. ఏమంటున్నారని వాళ్ళని చూసి వీళ్ళు అనుకుంటున్నారు, ఎక్స్ట్రాలు చేస్తున్నారు వీళ్ళు 5 చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రయాసపడుతూ కష్టమైన కూడా ఏం చేస్తారు తెలుసా? ఆ బుడ్డిని చేతితో కొట్టుకుని, ఒక చేతితో దివిటీ కొట్టుకుని వెళ్తున్నారు. వెళితే ఒక చోట ఆగిపోయారు. పెండ్లి కుమారు రావటం లేట్ అయింది. అందరూ కూడా కునుకుతున్నారట. ఏం చేస్తున్నారు చెప్పండి?
అందరూ కుణుకుతున్న సమయంలో ఒక పిలుపు వినపడింది. పెండ్లి కుమారుడు వచ్చాడు, పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి రండి అని ఒక పిలుపు వినబడేసరికి అందరూ లేచిపోయారు. తులుపడి లేచిపోయి వారి డ్యూటీలను చూసి చక్క పెట్టుకుంటూ ఉండగా, ఏం పెట్టుకుంటుండగా, వారి డ్యూటీలు చక్క పెట్టుకుంటుండగా ఏం జరిగిందో తెలుసా? 5 డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఏమవుతుంది అండి? 10 మంది ఆరిపోయే స్థితికి వచ్చింది, ఆ స్టేజీకి వచ్చేసింది. కానీ 5 మాత్రం వారి దగ్గర ఉన్న నూనె ఉందో చూసావా, ఎక్స్ట్రా తీసుకెళ్ళిన నూనె, ఆ నూనె ఏం చేశారో తెలుసా? ఆ యొక్క బుడ్డిలో ఉన్న నూనెను ఆ డ్యూటీలో క్రొత్తగా పోశారు. ఏం పోశారు? క్రొత్తగా ఆ డ్యూటీని నూనెతో నింపారు. నూనెతో నింపితే వారి 5 యొక్క డ్యూటీలు ప్రకాశమానంగా ప్రకాశిస్తూ వెలుగుతూ ఉన్నాయి. మిగిలిన 5 డ్యూటీలు ఏమైనాయో తెలుసా? ఆరిపోయినాయి. ఏమైపోయినాయి అండి? ఆరిపోయినాయి. ఆరిపోతే వాళ్ళు అంటున్నారు, అబ్బాయి అక్క అక్క కొంచెం నూనె పోయివా. ఏం పోయివా? కొంచెం నూనె పోయి, నాకు కూడా కొంచెం నూనె పోయి. నువ్వు వచ్చి నువ్వు పట్టుకుని వస్తుంటే నేనేదో అనుకున్నానక్క, నాకు కూడా కొంచెం నూనె పోయి అక్క. ఏమనుకోమాక అంటే, అమ్మ నీకు నాకు అది సాలడం, షావుకారు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకో. ఏమన్నారండి? షావుకారు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకో, తర్వాత నీ డ్యూటీ వెలిగించుకో అని వాళ్ళు చెప్పి పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఈ 5 డ్యూటీలు వెలుగుతున్న వారు, 5 డ్యూటీలు వెలుగుతున్న వారు పెండ్లి కుమారునితో విందుశాలలోకి వెళ్ళిపోయారు. ఈ 5 ఏం చేశారో తెలుసా? షావుకారు దగ్గరికి వెళ్ళి ఆ నూనెను కొనుక్కుని వచ్చి తలుపు కొడుతుంటే, అయ్యా తలుపు తీయండియ్యా, అయ్యా తలుపు తీయండి. మీరు ఎవరో నాకు తెలియదు. అప్పటి వరకు వేచి ఉన్నారు, అప్పటి వరకు ఆయన కొరకు కనిపెట్టిన వారే, ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళిన వారే, కానీ వారి జీవితంలో ప్రవేశం లేదు. ఏం లేదండి? ప్రవేశం లేదు. కారణం ఎందుకు? కారణం ఏంటి అంటే వీళ్ళ డ్యూటీల్లో నూనె లేదు కాబట్టి వీరి డ్యూటీలు ఆరిపోయింది. ఏమైనాయి అండి? క్రొత్త నూనె, క్రొత్త తైలం ఏం చేసిందో తెలుసా? డ్యూటీని వెలిగించింది. ఏం చేసింది? డ్యూటీని వెలిగించింది. ఆడు తీసుకెళ్ళిన నూనె క్రొత్తగా ఆ డ్యూటీలో పోస్తే ఆ డ్యూటీ ఏమైంది తెలుసా? వెలిగింది. ఈ రోజున నీ ఆత్మ దీపాన్ని కూడా నా దేవుడు వెలిగించును గాక. ఆరిపోక నీ డ్యూటీ వెలగబడును గాక. నీ ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా నువ్వే కాపాడుకోవటానికి నువ్వేం చేయాలి తెలుసా? ఏ రోజుకి ఆ రోజే ఏం చేయాలి? ఏ రోజుకి ఆ రోజే ఆ డ్యూటీలో నూనె పోయాలి. ఏం పోయాలి? నూనె పోయాలి. ఆ నూనె అభిషేకం. ఏంటండి? ఆ నూనె అభిషేకము, క్రొత్త తైలము. ఎందుకయ్యి అంటే నీ డ్యూటీ ఏ రోజుకి ఆ రోజుకి వెలగాలి అంటే ఏం చేయాలి తెలుసా? తైలం కావాలి. ఏం కావాలి? నూనె కావాలి. ఆ నూనె ఏంటో తెలుసా? అభిషేకం. ఏంటండి? అభిషేకం. మీరు చూడండి, మీకు అర్థమవడానికి, పూర్వకాలం మన పెద్దలు కరెంటు లేనప్పుడు దీపాలు వెలిగించేవాళ్ళు. ఏం వెలిగించేవాళ్ళు? సాయంత్రం 6 అయ్యేసరికి ఆ దీపం సిమ్మి బయటికి తీసి దాన్ని తుడిసి శుభ్రంగా దాన్ని ఓపెన్ చేసి కిరసనాయిలు పోసి, ఏం పోసి? కిరసనాయిలు పోసి ఏ రోజుకి ఆ రోజే పోసేవాళ్ళ. ఇవాళ నిన్న పోసి ఏం లే బుజ్జ, ఇవాళ పోయకుండా ఉందాం అని మానేసోళ్ళ. ఏ రోజుకి ఆ రోజే కొత్తగా కిరసనాయిలు పోసి సాయంత్రం వేళ దాన్ని శుభ్రంగా ఆ యొక్క అద్దాన్ని శుభ్రంగా తుడిచి ఆ దీపానికి పెట్టి దీపాన్ని వెలిగించేవాళ్ళు. అది ఉదయం వరకు ప్రకాశిస్తూ ఉండేది. ఆమేన్. ఉదయం వరకు ఆ ఇంట్లో వెలుగునిచ్చేది. మళ్ళీ రేపు ఏం చేసేవాళ్ళు? మళ్ళీ కిరసనాయిలు పోసి మళ్ళీ దాన్ని వెలిగించేవాళ్ళు. అలాగే నీ జీవితంలో కూడా ఆత్మదీపం వెలగాలి అంటే, ప్రభువు వచ్చే వరకు నీ ఆత్మదీపం ప్రకాశిస్తూ ఉండాలంటే ఏ దినానికి ఆ దినమే నువ్వు అభిషేకించబడుదువుగాక. క్రొత్త నూతన అభిషేకంతో నింపబడుదువుగాక. క్రొత్త తైలముతో నువ్వు నింపబడుదువుగాక. క్రొత్త తైలముతో నింపబడుదువుగాక. ఆ క్రొత్త తైలమే అభిషేకం. ఏంటని?
క్రొత్త తైలమే అభిషేకం. ఈ రోజున క్రొత్త తైలం లేని వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి, దివిటీలు ఆరిపోయినాయండి. ఆరిపోయినప్పుడు వాళ్ళు విందుశాలలోకి వెళ్ళగలిగారా? పెండ్లి కుమార్తె ఉండగలిగారా? వారి ప్రయాసంతా వ్యర్థమైపోయింది. ఈ రోజున ఇన్నేళ్ల నీ భక్తి జీవితం వ్యర్థమైపోకుండా ఉండాలంటే, ఇన్నేళ్ళు నువ్వు పడిన ఆ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అంటే, నీవు పడినటువంటి భక్తి, ఈ భక్తిని సాగిస్తున్నప్పుడు నువ్వు పడిన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు అవన్నీ నువ్వు అనుభవించావు. ఆ నిందలన్నిటికి ప్రతిఫలం పొందాలి అంటే నీ జీవితంలో ఏ రోజుకి ఆ రోజే నీ ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. ఆమేన్. ఏ రోజుకి ఆ రోజే నీ ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. అందుకని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అంటాడు, ఆత్మను ఆర్పకుడి. ఏమంటాడని? ఆత్మను ఆర్పకుడి. వాళ్ళు ఆత్మ ఆరిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారి నిర్లక్ష్యం. ఏంటండి? వారి డ్యూటీలు వెళ్ళకపోవటానికి కారణం ఏంటి అంటే, ఏమవుతుందిలే, పెళ్లి కుమారుడు వచ్చి మనం వెళ్ళిపోతాం, ఈ డ్యూటీ ఎక్కడో అక్కడ పడేసేస్తాం, దానికోసం ఇంకా ఎక్స్ట్రా మనకు నూనె ఎందుకు అని వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాదు వాళ్ళ జీవితంలో ఏముందో తెలుసా? సోమరితనం. ఏంటండి? సోమరితనం. నీ సోమరితనమే నీ ఆత్మదీపాన్ని ఆర్పేస్తుంది. నీ సోమరితనమే నీ ఆత్మదీపాన్ని ఆర్పివేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోకుండా నిన్ను నిలిపేసేది ఏంటో తెలుసా? నీ సోమరితనం. ఏంటండి? సోమరితనం. క్రైస్తవుడికి సోమరితనం ఉండదు. క్రైస్తవులో సోమరితనం ఉండకూడదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నిర్గమకాండంలో ఇశ్రాయేలును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలులు సురుకైన వారు. ఎలాంటి వాళ్ళట? ఐగుప్తులు ఇచ్చిన సాక్ష్యం. ఐగుప్తులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలును గురించి వారు సురుకైన వారు. ఇశ్రాయేలు స్త్రీలు చాలా చురుకైన వారు. మేము వెళ్ళేసరికే వారు ప్రసవం అయిపోతూ ఉన్నారు. అందుకని ప్రసవం చేసే ఆ అవకాశం మాకు రావట్లేదని వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? ఇశ్రాయేలు స్త్రీలు చురుకైన వారు. అంటే ఇశ్రాయేలు అంటే వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలు కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఎవరంటే నీవు నేను. క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడిన మనమందరం ఎవరు అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. మనం ఎలా ఉండాలి? సోమర్తనంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? సోమర్తనంగా ఉండకూడదు. మన ఆత్మదీపం ఆరిపోతూ ఉంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన జీవితంలో దేవుని కార్యాలని నిర్లక్ష్యపరచకూడదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అన్ని పనులు బాగా చేసుకుంటాం. దేవుని పని వచ్చేసరికి ఏం చేస్తాం? సోమరం లాగా ఉంది. ఉద్యోగానికి వెళ్ళాలయ్యా, పనికి వెళ్ళాలమ్మా, పనికి వెళ్ళాలయ్యా అంటే 7 గంటలకి పని అన్నారు అనుకోండి, 8 గంటలకు వెళ్తే నిన్ను పెట్టుకుంటారా? చెప్పాలి అమ్మా హుషారని. నువ్వు 8 గంటలకు డ్యూటీకి వెళ్తే 7 గంటలకు డ్యూటీ అయితే నిన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఏం చేస్తారు? అమ్మా నువ్వు గంట లేటుగా వచ్చే కాబట్టి ఆబ్సెంట్. ఏమంటారు? నువ్వు పని చేసిన ఆ రోజున వృధా. ఏమవుద్ది? వృధా. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని సమయానికి నువ్వు దేవుని సన్నిధిలో ఉండకపోతే నువ్వు వచ్చినా కూడా వృధాయే. ఏంటి? లోక సంబంధంగా ఒక పనికి వెళితేనే యజమానుడు మనల్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తాడు. పనిలో పెట్టుకున్నా కానీ ఆ రోజు నీకు ఆప్షన్ మస్తర పడదు. ఏం పడదు? నువ్వు 8 గంటల లోపు వేయాలి. ఏంటి? తంబు. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ కదా. మనం వచ్చేమో రాలేదో తెలియాలి అంటే మన తంబు పడాలి, లేకపోతే మన ఫేస్ ఫోటో వెళ్ళాలి అధికారులకి. ఆ టయానికి వెళ్ళకపోతే నువ్వు ఆబ్సెంటే. 9 గంటలకి వెళ్ళవలసిన వాడు 9 గంటలకు నువ్వు వెళ్ళలేదు అనుకో, 10 గంటలకు వెళ్ళావు అనుకో, నువ్వు మస్టర్ వేయాలని ప్రయత్నం చేసినా అదేం చేయదో తెలుసా? అది నువ్వు తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేద్దాయి. రిజెక్ట్ అయితే నువ్వు ఆ రోజున డ్యూటీ చేసినా కూడా ఆబ్సెంటే, ప్రయోజనం ఉండదు. నువ్వు రావాల్సిన సమయంలో దేవుని సన్నిధికి రాకపోయావు అనుకో, నువ్వు అనుకుంటావు నేను మందిరానికి వెళ్ళానుగా. నీ సాటిస్ఫాక్షనే. దేవుని సంతోషపరచలేవు. దేవుడు నిన్ను చూసి సంతోషించాలంటే దేవుడు ఒక ఉపదేశ క్రమాన్ని నేర్పించాడు. ఏం నేర్పించాడు?
ఉపదేశ క్రమం అది కష్టమే, ఉపదేశ క్రమం. కానీ ఆ ఉపదేశ క్రమంలో నిలిచినప్పుడే రైట్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపదేశ క్రమంలో నిలిచినప్పుడే ఏం జరుగుతుందో తెలుసా? మనం అక్కడ ఉండగలుగుతాం. ఉపదేశ క్రమం చాలా కష్టం, కానీ మన జీవితంలో కష్టమైన ఆ ఉపదేశ క్రమంలో నిలబడటానికి ప్రయత్నం చేస్తామే, ఆ ప్రయత్నం దేవుని సన్నిధిని మనం నిలబెడతాయి. మనం నిర్లక్ష్యంగా ఉంటే, మనం సోమరి వాళ్ళగా ఉంటే, ఈ 10 మంది కనిపెల్లో 5 లాస్ట్ టైం వరకు ఉన్నారు. ఎప్పుడు వరకు? లాస్ట్ టైం, లాస్ట్ మినిట్ వరకు ఉన్నారు. ఆఖరి నిమిషంలో ఏమైందో తెలుసా? వాళ్ళ దీపం మారిపోయింది. ఏమైపోయింది? ఆఖరి నిమిషంలో, అప్పుడు దాకా ఉంది, అప్పుడు దాకా వెలుగుతూ ఉంది వాటి డ్యూటీ. కరెక్ట్గా పెండ్లి కుమారుడు వచ్చేసరికి డ్యూటీ ఆరిపోయింది. వెలిగించుకుంటే నూనె లేదు, అవకాశం లేదు. మళ్ళీ వెళ్ళారు కొట్టు దగ్గరికి. ఈలోగా తలుపులు మూగిపోయింది. ఏమైనాయి? చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున నీ క్రైస్తవ జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలంగా కాదా? నీకు అనుకూలంగా ఉంటే నీ భక్తి ఎందుకు ఉపయోగం ఉండదు, ఎందుకు ఉపయోగం ఉండదు. నేను చెప్తున్న మాట, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అందుకని ఫ్రీగా ఒక చేతితో డ్యూటీ పట్టుకుని ఒక చేతితో ఇట్లా ఊపుకుంటూ వెళ్ళారు. ఏం చేశారండి? ఊపుకుంటూ వెళ్ళారు. ఆ సమయంలో ఆఖరి మినిట్లో, అప్పుడు వరకు వాళ్ళు పరిశుద్ధులే, కన్యకలే, పిలుపులో ఉన్నవారే, ఏర్పాట్లో ఉన్నవారే. కానీ ఆఖరి మినిట్లో ఏమయ్యారో తెలుసా? ఏర్పాటు నుంచి తొలగిపోయారు. ఎక్కడి నుంచి? ఏర్పాటు నుండి తొలగిపోయారు. ఎందుకు తొలగిపోయారు? అంత దీన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఉన్న నిర్లక్ష్య స్వభావం. ఏంటండి? నిర్లక్ష్య స్వభావం. వాళ్ళ సోమర్తనమే వాళ్ళు ఏం చేసిందో తెలుసా? దేవుని రాజ్యంలో అడుగు పెట్టకుండా చేసింది. ఈరోజు నా తమ్ముడా, చెల్లెమ, నీ సోమరితనమే దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా నేను నిలిపివేస్తుంది. నీ నిర్లక్ష్యమే ఏమవుతులే, తర్వాత ఒక గంట తర్వాత వెళ్ళచ్చు అనుకున్నావు అనుకో, ఆ గంటలోపే దేవుడు రావచ్చు, ఆ గంటలోపే దేవుడు కౌంటింగ్ చేసుకోవచ్చు. వీళ్ళు మాత్రమే ఏర్పాట్లో ఉన్నవారు. మనం చెప్పలేము ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకని దేవుని పని శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి? దేవుని పని అశ్రద్ధ చేసేవనుకో శాపాన్ని కొన్ని తెచ్చుకుంటావు. ఏం తెచ్చుకుంటావు? దేవుని సన్నిధిలోనే ఉంటావు. ఎందుకు నీ శాపం? దేవుని సన్నిధిలోనే ఉంటుంది నీ కుటుంబం. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే, క్రైస్తవులే, పేరుకి మాత్రం క్రైస్తవుడివే, పేరుకి మాత్రం మందిరంలో ఉన్నవాడివే. కానీ ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నావో తెలుసా? దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేస్తావు. ఆ అశ్రద్ధ చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న సోమర్తనం. మీరు చూడండి, దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని కొరకు ఆయత్తపడేవారు, వారి జీవితాలు వేరుగానే ఉంటాయి. వారి జీవితాలు వేరుగానే ఉంటాయి. అన్నిటినీ పక్కన పెడతారు. అన్నిటినీ పక్కన పెట్టినప్పుడే మనం దేవునితో గడపగలుగుతాం. ఏ ఒక్కటి మన జీవితంలో ఉన్నా దేవునితో కరెక్ట్గా మనం ఉండలేము. నీ జీవితంలో ఏదైనా సరే, ఏ ఒక్కటి లోక సంబంధమైన నీలో ఉంటే దేవునికి నువ్వు దగ్గర కాలేవు, దేవునికి అనుకూలంగా ఉండలేవు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎలీషా ఏం చేస్తారో తెలుసా? ఉన్న పాటున తను చేసే పని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టాడా లేదా? మరి దేవుని సన్నిధికి వెళ్ళాలని అనుకున్నాను. నీ జీవితంలో ఉన్న పాటున నువ్వేం విడిచిపెడుతున్నావు? ప్రార్థనకి వెళ్ళి వచ్చినాక టిఫిన్ చేసుకుందాంలే, ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు ఉతుక్కుందాంలే, ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేసుకుందాం. పొద్దున్నే 9:30 అయిపోతుంది ఆరాధన. 9:30 కనుక 7 గంటలకి తినేతావా? చెప్పండి. వాటి గురించి, శరీర సంబంధమైన వాటి కోసం
ఆత్మ సంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ యొక్క కన్యకులు 10 మంది కన్యకుల్లో 5 ఎందుకు బుద్ధిమంతులుగా తేల్చబడ్డారు అంటే ఆఖరి మినిట్లో ఎవరి బుద్ధి ఏంటో బయటపడింది. ఆఖరి మినిట్లో ఎవరి భక్తి ఏంటో బయటపడింది. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? 10 మంది కన్యకలుగానే ఉన్నారు. 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవటంలోనే ఉన్నారు. 10 మంది ఒకే ఉద్దేశం కొరకు వారు సమకూర్చబడ్డారు. కానీ ఆ 10 మందిలో నుంచి 5 వేరు చేయబడ్డారు. ఏం చేయబడ్డారు? ఎందుకు వేరు చేయబడ్డారంటే వారి సోమర్తనం, వారి నిర్లక్ష్య స్వభావం అక్కడ బయటపడింది. అందుకే దేవుడు గంట ఆలస్యం చేశాడు. గంట ముందు వీళ్ళిద్దరూ ఎవడు బుద్ధిమంతులో ఎవడు బుద్ధిహీనులో తెలిసేది కాదు. ఎందుకు ఆ గంట దేవుడు లేట్ చేశాడంటే, పెండ్లి కుమారు లేట్ చేశాడు అంటే వారి బుద్ధి బయటపడతారు. ఏంటండి, రోజున నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకో నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సరిచేయబడాలి. ఆమేన్. సరిచేయబడాలి. దేవుని ఉద్దేశం ఏంటి అంటే సరిచేయబడాలి. క్రొత్త తైలంతో నువ్వు నింపబడాలి. దేవుని ఉద్దేశం ఏంటి? క్రొత్త తైలంతో నువ్వు నింపబడాలి. వాళ్ళు క్రొత్తగా తైలము వారి డ్యూటీల్లో పూసినప్పుడే వారి ఆత్మదీపం వెలుగుతూ ఉంది. పాత తైలం ఉన్నవాళ్ళు ఆ సమయంలో ఏమైపోయిందో తెలుసా? పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి పాత తైలం అయిపోయింది, దీపం మారిపోయింది. ఏమైపోయింది? తైలం అయిపోయింది, దీపం మారిపోయింది. తైలం ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఏమవ్వాలయ్యా అంటే నింపబడాలి. ఏం చేయాలండి? నింపబడాలి. క్రొత్త అభిషేకం నీలోనికి రావాలి. ఏ రోజుకా రోజే, ఏ క్షణానికి ఆ క్షణమే క్రొత్త తైలంతో నువ్వు నింపబడదువుగా. నింపబడితే ఆయన ఎదుర్కొనే గుంపులో నీవు ఉండవుగాక. ఏమాత్రం నిర్లక్ష్యం చేసి, ఏమాత్రం సోమర్తనంగా ఉన్నా నీ జీవితంలో విడవబడతావు. ఖచ్చితంగా చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నా. రోజున నీ నిర్లక్ష్యమే నిన్ను విడిచిపెట్టేసిన తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ప్రయోజనం ఉండదు. ఏముండదు? ప్రయోజనం ఉండదు. అప్పుడు దాకా ఉన్నవాళ్ళు అయ్యా తలుపు తీయ్య డ్యూటీలు వెలిగించుకుని వచ్చారు, కానీ తలుపు మూయబడింది. ఏం మూయబడింది? మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. అది ఎంత ఘోరమైన సంగతి అండి అది. వాళ్ళు అప్పుడు దాకా పరిశుద్ధులే, అప్పుడు దాకా డ్యూటీలు వెలుగుతున్న వారే, అప్పుడు వరకు పిలుపులో ఉన్నవారే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎవరో నాకు తెలియదమ్మా. ఏమంటున్నాడండి? అమ్మో, అది ఎంత ఘోరమైనటువంటి సమాధానం అండి. మీరెవరో? ప్రభు వచ్చే సమయానికి నీ డ్యూటీ వెళ్ళకపోతే, క్రొత్త తైలంతో నువ్వు నింపబడకపోతే నువ్వెవరవో తెలియదు అన్నాడు అనుకో. ఈ నీళ్ల భక్తులు 40 సంవత్సరాల బట్టి భక్తి చేశాడు, ఇదేంట్రా ఇక్కడే ఉన్నాడంటే అది ఎంత అవమానమా కాదా? దేవుని సన్నిధిలో క్రొత్త తైలం కోసం మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. నిజంగా చూడండి, అపోస్తులు అభిషేకం కొరకు వారి జీవితాలు ఏం చేశారో తెలుసా? వారి జీవితాలు లోకం నుండి వేరుపరుచుకున్నారు. యెరూషలేములో పండగ జరుగుతుంది. ఏం జరుగుతుంది? చెప్పండి. పండగ జరుగుతుంది. పస్కా పండగ జరుగుతుంది. అందరూ గొర్రెలు వధించి వాళ్ళు చక్కగా రొట్టెలు చేసుకుని తింటున్నారు. కానీ 120 మంది మాత్రం ఆ గుంపుకి వేరే ప్రత్యేకించబడి అన్నహారాలు మానేసి, వాళ్ళేమో మంచి విందు చేస్తున్నారు, వీళ్ళేమో ఆకలితో కడుపును కాల్చుకున్నారు, ఆకలితో ఉన్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు, నిద్రాహారాలు మానేశారు. 10 రోజులుగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. అయ్యా, మమ్మల్ని అభిషేకంతో నింపు అంటే దేవుడు వారిని దర్శించాడు. ఆమేన్. ఆత్మ దిగి వచ్చింది, శక్తి పొందారు. భూమిని తల్లక్రిందులు చేసే శక్తి వారి సొంతమైంది. ఆమేన్. ఈ రోజున నీవు కూడా వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా అభిషేకం కొరకు ప్రార్థన చేయి. దేని కొరకు? ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో వెండి బంగారాల కోసం కాదు,
ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను నేను. నువ్వు సంపాదించే నువ్వు సంపాదించే నీ కోసం నువ్వు సంపాదించే ఏది నీతో రాదు. ఏది నీతో రాదు. నీవేదో సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నావు చూసావా, అదేది నీతో కూడా రాదు రాదు రాదు. కానీ దేవుని కోసం సంపాదించుకునే మాత్రం నీతో నిలుస్తాయి. నీతో నిలుస్తాయి. అది అభిషేకాన్ని దేవుని కొరకు అభిషేకించబడతావో, దేవుని కొరకు కృపావరాలు పొందుతావో, దేవుని కొరకు నీ జీవితంలో ప్రయాసపడతావో, ఆ ప్రయాస శాశ్వత కృపగా నిలుస్తుంది. దేవుని సన్నిధిలో ఆయనతో కూడా ఉండేటట్లుగా చేస్తాడు. ఈ రోజున ఆత్మీయుడి వైపు నీ మనోనేత్రాలు వెలిగితే నువ్వు దేని కొరకు ప్రయాసపడతావు? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? నీ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? నీ కొరకు నువ్వు ప్రయాసపడేది ఏది కూడా నీతో రాదు. అది శాశ్వతమైనది కాదు. కానీ దేవుని కొరకు ప్రయాసపడతావే, దేవుని కొరకు నువ్వు సంపాదించుకుంటావు చూడు, ప్రార్థన జీవితం, అభిషేకం, దేవునితో నువ్వు గడపటం, ఆ సహవాసం, అది మాత్రం నిలిచిపోతుంది. పరలోకంలో దేవునికి అతి సమీపస్తుడుగా నిన్ను చేస్తాడు. కాబట్టి ఒక ఆత్మీయుడిగా నువ్వు గుర్తించు. ఇలాగే చెప్తారు అంటే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. మేము ఎన్ని చూడలేదు అనుకుంటే చివరికి నువ్వు కనుమూసిన రోజున తెలుస్తుంది. కన్ను మూయంగానే నూతన జీవం ప్రారంభమవుతుంది. ఏదండి? నూతనంగా ఒక జీవితం ప్రారంభమవుతుంది. కన్ను మూసిన క్షణం, ఈ క్షణం నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టేసినప్పుడు మరొక జీవితం నీకుంటుంది. ఆ జీవితంలో నువ్వు ఈ లోకంలో నీ దేహంతో చేసిన పనులను బట్టి, నీవు పడిన ప్రయాసను బట్టి, దేవుని కొరకు నువ్వు సమర్పించుకున్న విధానాన్ని బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు. పాతాళానికా పరదేశుగా ఈ దేవుని మాటలు నువ్వు నమ్మకపోతే, విశ్వసించకపోతే నీకన్నా బుద్ధిహీనుడు ఎవరు ఉండరు. దేవుని మాట సత్యం. ఆయన మాటే ప్రపంచాన్ని ఏలుతుంది. ఆయన మాటే ప్రపంచాన్ని సృష్టించింది. ఆ మాటను నువ్వు నమ్ము, విశ్వసించు. ఎప్పుడైనా సరిచేసుకో. సోమర్థనాన్ని విడిచిపెట్టు. నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టు. నీ ఆత్మను వెలిగించుకో. నీ ఆత్మదీపాన్ని వెలిగించుకో. క్రొత్త తైలం పోయబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను అనుదినము నీ ఆత్మతో నింపయ్యా. క్రొత్త అభిషేకంతో నింపు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదుగాక. దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించండి.